దురదృష్టవశాత్తు 2019 ఎన్నికల ముందు ఒకటే మాట అన్నాడు, నేను ఇక్కడ చక్కటి ప్యాలెస్ కట్టాను కాబట్టి అమరావతి అనేది రాజధాని ఇక్కడే ఉంటుంది, అమరావతి రాజధానిలో నేను ప్యాలెస్ కట్టాను, చంద్రబాబు నాయుడు గారు ఇల్లు కూడా కట్టలేదని చెప్పి ప్రజలను మభ్యపెట్టి ఒక్క ఛాన్స్ ప్రభుత్వంతో అధికారంలోకి వచ్చిన ఈ ఊసరవెల్లి జగన్ రెడ్డి అధికారంలో రాగానే ఎన్ని మాటలు మార్చారో మనం కూడా చూసాం. మూడు రాజధానులు అన్నారు, కొంచెంసేపు నాగార్జున యూనివర్సిటీలో రాజధాని అన్నాడు, తర్వాత ఆఖరికి మూడు రాజధానులని మూడు రాజధానుల్లో ఎక్కడా కూడా మట్టి కూడా వేయలేని పరిస్థితి. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ప్రజల యొక్క ఆకాంక్షల్ని ఆ రోజు మనం చూస్తే కోర్టులు న్యాయస్థలాలే కాదు, ఒక పత్రికా ప్రతినిధులుగా మీరందరూ కూడా పోరాటం చేశారు.